మహాగణుడైన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంచి దేవుని వాక్యాలను చదువుదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనం. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని సుసంతరించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని సుసంతరించుకొనును. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. ఎవరైతే తమ ఇంటి వారిని బాధ పెట్టేవారు ఉంటారో వారు గాలిని సుసంతరించుకునేవారుగా ఉంటారంటే లోకంలో. అంటే చాలామంది తమ ఇంటి వారిని బాధ పెట్టేవారుగా, తమ ఇంటి వారిని కృంగదీసేవారుగా, తమ ఇంటి వారిని వారు నిరుత్సాహపరిచేవారుగా చాలామంది వారి కుటుంబాల్లో ఉంటారు. అది ఒక భర్తే కావచ్చు, లేదా ఒక భార్య ద్వారానే కావచ్చు, లేదా ఒక బిడ్డలే కావచ్చు, కుమారుడే కావచ్చు, కుమార్తె కావచ్చు. నిన్ను బట్టి నీ ఇంటి వారు బాధపడకూడదు, నిన్ను బట్టి నీ ఇంటి వారు నువ్వు బాధ పెట్టే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు అనేది దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు నీ ఒక్కడిని బట్టి కుటుంబం అంతా బాధపడే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. అలా వెళితే గనక నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ లోకంలో గాలిని స్వతంత్రించుకున్నట్టుగానే ఉంటుంది. అంటే నువ్వు ఒక గాలిలో బతుకుతున్నట్లుగా, గాలిని స్వతంత్రించినట్లుగా నువ్వు అంటే నిష్ప్రయోజనంగా శూన్యంగా నీ జీవితం ఉంటుంది అని అర్థం. నీ వల్ల ఒక కుటుంబం బాధపడితే, నీ వల్ల ఒక కుటుంబం ఇబ్బంది పడితే కనుక నీవు కుటుంబాన్ని బాధ పెట్టే భర్తగా నువ్వు ఉండకూడదు. చాలామంది భర్తలు కుటుంబాన్ని బాధ పెట్టేవారు ఉన్నారు. ఒకవేళ ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నవేమో. నీ వల్ల నీ భార్య, నీ బిడ్డలు చాలా బాధపడుతున్నారేమో. అది నీకే నష్టం, నీ జీవితానికి నష్టం. ఒక గాలిని స్వతంత్రించుకునే స్థితి గతి నీకు పడుతుంది. అంటే నీ జీవితం అంతా ఒక శూన్యంగా మారిపోద్ది. అంత భయంకరంగా నీ పరిస్థితి మారిపోద్ది. అందుకే ఒక భర్తగా నిన్ను బట్టి కుటుంబం బాధపడకూడదు, అలా నువ్వు ఉండాలి. ఒక భార్యగా నిన్ను బట్టి నీ భర్త, నీ బిడ్డలు బాధపడకూడదు, ఆ రీతిగా నీవు ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒక గాలి కొట్టుకుపోయే జీవితం నువ్వు కలిగి ఉండొద్దు. ఒక కుమారుడిగా నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు కుటుంబం బాధపడకూడదు. ఒక కుమార్తెగా నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు బాధపడకూడదు. అంటే నిన్ను బట్టి నీ కుటుంబం, నీ ఇంటి వారు బాధ పెట్టొద్దు, బాధ పెట్టే రీతిగా నువ్వు బ్రతకొద్దు. దేవుని నమ్మవు, దేవుని కుమారుడిగా ఉన్నావు, దేవుని కలిగిన బిడ్డగా ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు బాధపడకూడదు. నిన్ను బట్టి నీ ఇంటి వారు నిరుత్సాహతలోకి వెళ్ళకూడదు, నిస్పృహలు వెళ్ళకూడదు, వారికి కన్నీరు పెట్టుకోకూడదు, వారి ఇబ్బందులు పడకూడదు. కనుక నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆనందించాలే. కానీ ఈరోజు చాలామంది ఇంట్లో ఒకరిని బట్టి మిగతా వారందరూ బాధపడే పరిస్థితులు చాలా కుటుంబాల్లో కనబడుతున్నాయి. వారొక్కరి వల్లే కుటుంబం అంతా ఇబ్బంది పడవలసి వస్తుంది. నీ ఒక్కడి వల్ల కుటుంబం అంతా కూడా బాధపడవలసి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఈరోజు నీ కుటుంబంలో కూడా ఉంటే ఒక నిమిషం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే, ప్రభువా ఈ పరిస్థితి నా కుటుంబంలో కూడా ఉంది. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ వల్లే నీ కుటుంబంలో అలా జరుగుతుంటే, నిజమే ప్రభు, నా వల్ల నా కుటుంబం అంతా బాధపడుతుంది, నా వల్ల నా బిడ్డలు బాధపడుతున్నారు, నా వల్లే నా భార్య, నా భర్త బాధపడుతున్నాడు అని మనస్సు నీకుంటే, ఏ పరిస్థితి బట్టి నువ్వేం చేస్తే, నువ్వు ఎలా ఉంటే ఆ విధంగా బాధపడుతున్నావు, ఆ పరిస్థితి నుంచి నువ్వే బయటకు వచ్చి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు దర్శించాడు కనుక నేను నా వల్ల నా కుటుంబం బాధపడకూడదు, నా వల్ల నా కుటుంబం సంతోషంగా ఉండాలి అనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగి నువ్వు బ్రతకాలని దేవుడు నిన్ను ఈరోజు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. ప్రియ సహోదరి, నువ్వు ఎలాగున్నావో ఒకసారి ఆలోచించు. నిన్ను బట్టి నీ కుటుంబం బాధపడుతుందా, సంతోషిస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ, బాధ పెట్టేవాడు అయితే దేన్ని బట్టి బాధ పెడుతున్నావో దాని నుంచి నువ్వు బయటకు వచ్చి నీ కుటుంబం సంతోషించే కార్యం నువ్వు జరిగించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎవరిని బట్టి కుటుంబం వారి ఇంటి వారు బాధపడుతున్న ప్రభువా, వారి నుంచి ఆ బాధను తొలగించి సంతోషాన్ని కుటుంబానికి దయచేయండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న భర్త అయినా, భార్య అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా నిజంగా వారిని బట్టి వారి కుటుంబం బాధపడుతుంటే వారికి ఇప్పుడే మారు మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. నీవే కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.